హలో, దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ నెక్స్ట్ పొలిటికల్ ప్లాన్ మార్చుకున్నారా? ఇప్పుడు కొత్తగా ఎంచుకున్న టార్గెట్ చూస్తే ఇది నిజంగా హర్క్యులస్ టాస్కే అనిపిస్తోంది. చంద్రబాబు కొత్త ప్రచారాన్ని తిప్పికొట్టడం ఎలా అనే అంశం మీద చర్చించడంతో పాటు రాబోయే నెల రోజుల వ్యూహాన్ని జగన్ ఎలా ఖరారు చేసుకున్నారో చూస్తే గనక నిజంగా కాస్త ఇంట్రెస్టింగ్గాను, అంతకు మించి రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ పెరగబోతోంది అనే విషయం కూడా మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. రాజకీయంగా ఈ మధ్యకాలంలో బాగా ఫ్రిక్షన్ క్రియేట్ చేసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది నెల్లూరే. కేసులు కట్టిన తీరు కానీ, అక్కడ మారుతున్న సామాజిక ఈక్వేషన్స్ కానీ, అన్నిటికీ మించి జగన్ అడుగు పెట్టబోతుంటే వస్తున్న రాజకీయ ప్రకంపనలు కానీ ఇలాగే అనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ హెలీప్యాడ్ విషయంలోనే అన్ని వైపుల నుంచి శక్తియుక్తులు కేంద్రీకరించి ఒకసారి పర్యటన వాయిదా వేసుకునేలాగా కూటమి నేతలు చేయగలిగారు ఇప్పటికే. ఇలాంటి టైంలో జగన్ నెల్లూరులో అడుగు పెట్టడం అనేది క్యూరియాసిటీ అమాంతం పెంచుతూ ఉంది. ఇక ఈ మధ్య పరిణామాల మీద ఏం మాట్లాడతారు, క్యాడర్కి లీడర్లకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగే. ఇక చంద్రబాబు ప్రచారాలని ఎలా తిప్పికొట్టాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జరిగిన చర్చ రియల్లీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఏపీకి అపారమైన తీర ప్రాంతం ఉంది. 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉంటే కనుక ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి జరుగుతాయి అని జగన్ చెప్పిన డైలాగ్నే సింగపూర్లో చంద్రబాబు తనదిగా చెప్పడము, విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అదాని సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, సింగపూర్ కోఆపరేషన్ని ఇప్పుడు చంద్రబాబు తనదైన వ్యూహంగా చెప్పుకోవడం లాంటి అంశాల మీద దృష్టి సారించాలి అని వైసీపీ నిర్ణయించుకోవడం అనేది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ లాగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి మేధోపరమైన టాక్టికల్ అంశాల మీద వైసీపీ పెద్దగా దృష్టి సారించినట్టు అనిపించదు. ఎప్పుడు ఢీ కొట్టేందుకో, లేదంటే గనక మాస్ అప్పీల్ ఉన్న విషయాలు, లేదంటే గనక జనబాహుళ్యంలోకి వెళ్ళడం లాంటి వాటి మీద మాత్రమే దృష్టి సారించే జగన్ ఈసారి విధానపరమైన విషయాలు, దట్టు చంద్రబాబు ప్రచారాల వెనక అసలు వాస్తవాలు, ముఖ్యమంత్రిగా తాను అనుసరించిన విధానాలు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని నిర్ణయించుకోవడం అనేది వైసీపీలో ఒక వ్యూహాత్మక మార్పు వస్తోంది అని చెప్పడానికి సంకేతం అని అనుకోవచ్చేమో. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. వీటన్నిటి మీద ప్రెస్ మీట్ పెట్టి తానే వివరాలు ప్రజలకి తెలియజేయడంతో పాటు కేసులు, తాజా రాజకీయ పరిణామాల మీద కూడా జగన్ లేటెస్ట్ రౌండ్కి రెడీ అవుతున్నారు. ఇదంతా సరే గాని మీడియా హడావిడి, చంద్రబాబు ప్రచార వ్యూహాలు, అన్ని వైపుల నుంచి ఏదో జరిగిపోతోంది అనే హంగామాని మరి వైసీపీ ఎలా బ్రేక్ చేయగలదు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీటాక్స్.